హాయ్, ఇప్పుడు మనం లెక్చర్ నెంబర్ 20 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్సులో. ఇందులో మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్ అందరికీ తెలిసిందే, కానీ ఇందులో కొన్ని చెప్పబోయాయి ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో మీకు ఆల్రెడీ ఫర్ లూప్ తెలిసినా కూడా చూడండి, చాలా పాయింట్స్ మీకు తెలియని దొరుకుతాయి. ఓకే, ఇక మొదలెడదామా? సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్స్ రాసుకోవద్దు. ఈ లెక్చర్ స్లైడ్స్ అన్ని మీకు ఇస్తాను, అలాగే హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్లో నోట్స్ రాయొద్దు. ఇంకోటి, మీరు నా వీడియోస్ని 2x స్పీడ్లో చూడండి, ఎందుకంటే నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీ టైం చాలా మిగిలిద్ది. ఓకే, లూప్స్ దేనికి యూజ్ చేస్తాం? మనం ఒక కోడ్ రాసాం, దాన్ని చాలాసార్లు రన్ చేయాలి. అంటే అన్నిసార్లు రాయాలా? అవసరం లేదు, ఒకసారి రాస్తే చాలు. సో అందుకని చెప్పి మనం లూప్స్ని వాడతాం. అంటే ఒకసారి రాసిన దాన్ని చాలాసార్లు ఎగ్జిక్యూట్ చేయడం కోసం లూప్స్ రాస్తాం. లూప్స్ వల్ల ఏంటంటే ఎఫిషియన్సీ పెరిగిద్ది, ఎందుకంటే మాన్యువల్లీ మనం రాయని అవసరం లేదు, ఆటోమేటికలీ అదే చాలాసార్లు రన్ అయింది కాబట్టి మనకి ఎఫిషియన్సీ పెరిగిద్ది. చాలా టాస్క్లు మనం ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒకవేళ ఒక 2000 పీపుల్ ఉన్నారనుకోండి, 2000 పీపుల్ డేటా ఉంది, అందులో మీరు హైయెస్ట్ మార్క్స్ ఎందుకు కనుక్కోవాలనుకుంటున్నారు. మీరు 2000 పీపుల్ని కనుక్కోవడానికి 2000 టైమ్స్ కోడ్ రాయని అవసరం లేదు, ఒక సింపుల్ కోడ్ రాసి దాన్ని ఫర్ లూప్లో పెడితే అయిపోయింది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీకు 10,000 ఎంట్రీస్ ఉన్నాయి అనుకోండి ఒక డేటాలో, మీకు అన్నీ మీరు చదవని అవసరం లేదు, మీకు కావాల్సింది 2000 అనుకోండి, మీరు బ్రేక్ పెట్టుకోవచ్చు. బ్రేక్ పెట్టుకున్నారంటే 2000 దగ్గర ఆగిపోయింది. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అంటే మీరు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కోడ్ని రన్ చేయొచ్చు, అలాగే ఎంత పార్ట్ ఆఫ్ కోడ్ కావాలంటే అంత పార్ట్ ఆఫ్ కోడ్ రన్ చేయొచ్చు. ఓకే, సో బేసికలీ లూప్స్ 2 టైప్స్ ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్. ఇందులో పైథాన్లో ఓన్లీ ఫర్ అండ్ వైల్ ఉంటుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డూ వైల్ కూడా ఉంటుంది, కానీ పైథాన్లో డూ వైల్ లేదు, ఎందుకంటే ఇండెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి డూ వైల్ పెడితే. సో అందుకని చెప్పి తీసేశారు. ఓకే, సో మనం దాని గురించి డిస్కస్ చేయం. ఫర్ వైల్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ ఫర్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కలెక్టబుల్స్ ఆర్ ఇటరబుల్, అంటే అవన్నీ మీకు టర్మినాలజీ గురించి మీరు వరీ అవ్వకండి, ఇక్కడ సింపుల్గా చెప్తాను. మీకు లిస్ట్ ఉన్నా, స్ట్రింగ్స్ ఉన్నా, టపుల్స్ ఉన్నా, డిక్షనరీస్ ఉన్నా, లేకపోతే రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నా, వాటి మీద ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ని వాడచ్చు. మీకు ఇందులో ఏమీ తెలియదు, నాకు తెలుసు ఆ విషయం, ప్రస్తుతానికి వదిలేసేయండి, తర్వాత నేను చెప్తాను. టపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, తర్వాత నేను చూద్దాం తర్వాత. ఓకే, సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫర్ వేరియబుల్ ఇన్ ఇటరబుల్, అంటే ఒక కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్లో ఒక్కొక్క ఐటెంని మనం తీసుకుంటాం, ఆ ఒక్కొక్క ఐటమ్ వేరియబుల్కి అసైన్ అయిపోయింది. అప్పుడు మనం వెళ్ళి ఆ ప్రతి ఐటమ్ అసైన్ అయిన తర్వాత కోడ్ని, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ ఈ డెఫినేషన్లో వేరియబుల్ ప్లేస్ హోల్డర్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఐ పెట్టుకోవచ్చు, జే పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇటరబుల్ అంటే ఏంటంటే కలెక్షన్. మీకు కలెక్షన్ అంటే ఏంటో తెలీదు, మళ్ళీ ఇటరబుల్ అంటే కలెక్షన్ అని చెప్తున్నాను. సో ఇక్కడ దాకా వదిలేసేయండి, ఈ వీడియోలో పెద్ద పట్టించుకోకండి. లిస్ట్ కానీ, టపుల్ కానీ, రేంజ్ కానీ, ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో రేంజ్ గురించి కొంచెం డెప్త్గా చూద్దాము, డీటెయిల్డ్గా. నేను తర్వాత వేరే కలెక్షన్స్ అన్నింటినీ తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో రేంజ్ ఏంటంటే మీరు రేంజ్ ఆఫ్ 5 అని రాశారు, ఒకవేళ ఇలా రాశారు రేంజ్ ఆఫ్ 5 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఇప్పుడు ఇది రేంజ్ ఏం జనరేట్ చేసిద్ది అంటే బై డిఫాల్ట్ ఏమి ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అయింది, 0, 1, 2, 3, 4 వరకు వెళ్ళిద్ది. అంటే ఈ రేంజ్లో మీరు ఏదైతే స్టాప్ పెట్టారు, ఇది స్టాప్ అనమాట, ఇది స్టాప్. ఒకే ఒక పారామీటర్ ఇస్తే అదేంటంటే స్టాప్. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 దాకా వెళ్ళదు, ఒక నెంబర్ ముందే ఆగిపోయింది. అంటే టోటల్గా 5 నెంబర్స్ జనరేట్ అయినాయి 0 నుంచి స్టార్ట్ చేసుకొని, కానీ 5 దాకా వెళ్ళదు. ఓకే, సో రేంజ్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేస్తుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం రేంజ్ని.
ఫర్ లూప్లో రేంజ్ని చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ రేంజ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలాసార్లు రేంజ్ గురించి అడుగుతారు. రేంజ్కి యాక్చువల్గా 3 పారామీటర్స్ తీసుకునే కెపాసిటీ ఉంది. సో స్టార్ట్ తీసుకుంటుంది, స్టాప్ తీసుకుంటుంది, స్టెప్ తీసుకుంటుంది. కానీ మీరు ఒకే పారామీటర్ ఇస్తే అది స్టాప్ అని అర్థం. మరి మిగిలిన 2 ఇవ్వలేదు కదా, అవి డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. డిఫాల్ట్గా స్టార్ట్ వాల్యూ ఏంటంటే 0 అండ్ డిఫాల్ట్గా స్టెప్ వాల్యూ ఏంటంటే 1. ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ స్టార్ట్ ఉంది, స్టాప్ ఉంది, స్టెప్ ఉంది, రైట్. ఒకవేళ ఇలా రాస్తే అనుకోండి, రేంజ్ ఆఫ్ 1 5 1 అని రాసే అనుకోండి. దీని అర్థం ఏంటంటే 1 నుంచి మొదలు పెట్టాలి, 5 టచ్ అవ్వకూడదు, స్టెప్ 1 by 1 ఇంక్రీజ్ అవ్వాలి. సో స్టెప్ 1 ఇంక్రీజ్ అయింది, స్టెప్ 1 ఇంక్రీజ్ అయింది, స్టెప్ 1 ఇంక్రీజ్ అయింది, 5 మాత్రం మనం టచ్ చేయలేదు. సో దీని అర్థం ఇది. మీరు ఒకే ఒక పారామీటర్ ఇస్తే అది స్టాప్గా తీసుకుంటుంది. ఈ రెండింటిని ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి? రేంజ్ ఆఫ్ 0 5 1 అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలని అర్థం, 5 టచ్ చేయకూడదు, 4 దాకా వెళ్ళాలని అర్థం, స్టెప్స్ ఆఫ్ 1లో వెళ్ళాలని అర్థం. ఓకే, సో ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఇది రాస్తే మీరు ఇలా రాస్తే రేంజ్ ఆఫ్ 0 5 1 అని రాస్తే ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ 5. సో 0 5 1 అని రాసిన, రేంజ్ 5 రాసిన ఒకటే. ఎందుకని? ఇది డిఫాల్ట్ వాల్యూ, ఇది డిఫాల్ట్ వాల్యూ. ఈ 2 వాల్యూస్ మీరు ఇవ్వకపోయినా, మీరు ఒక వాల్యూ 5 ఇచ్చినా పర్వాలేదు. ప్రింట్ ఐ కనుక పెడితే ఏం ప్రింట్ అవుతుందంటే 0 నుంచి 4 దాకా ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు 2 పారామీటర్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ రేంజ్ ఆఫ్ 1 7 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పారామీటర్ ఏమో స్టార్ట్, సెకండ్ పారామీటర్ ఏమో స్టాప్. అంటే స్టార్ట్ 1 ఇచ్చారు, స్టాప్ 7 ఇచ్చారు. మరి స్టెప్ ఏది? స్టెప్ లేదు అక్కడ. స్టెప్ డిఫాల్ట్గా 1. అంటే దాని అర్థం ఏంటంటే 1 నుంచి 7 దాకా వెళ్ళాలి స్టెప్స్ ఆఫ్ 1లో, రైట్. మీరు చూస్తే అవుట్పుట్ కనుక ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 7 ప్రింట్ అయ్యేది కొడితే 1 నుంచి స్టార్ట్ అయింది, 7కి టచ్ అవ్వదు. సో 1 నుంచి స్టార్ట్ అయింది, 7కి టచ్ అవ్వదు, 6 దగ్గర ఆగిపోయింది. అదే 3 వేరియబుల్స్ ఇచ్చారనుకోండి, 3 ఇచ్చినట్టే. స్టార్ట్ ఇచ్చారు, ఎండ్ ఇచ్చారు, స్టాప్ ఇచ్చారు అండ్ స్టెప్ ఇచ్చారు. 2తో స్టార్ట్ అవ్వాలి, 2 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి, 10 దాకా వెళ్ళాలి, కానీ 10 టచ్ చేయకూడదు. దాని మీనింగ్ అది. అందుకని 2తో స్టార్ట్ అయింది, స్టెప్స్ ఆఫ్ 2లో ఇంక్రీజ్ అయింది, కానీ 10 మాత్రం టచ్ చేయలేదు, 8 దగ్గర ఆగిపోయింది. ఎందుకని? ఇంకొక స్టెప్ వెళ్తే 10 టచ్ అయింది కాబట్టి. ఓకే, చూడండి, 2తో స్టార్ట్ అవ్వాలి, 10 దాకా వెళ్ళాలి, స్టెప్ 2లో వెళ్ళాలంటే 2 4 6 8. మీరు ఇంకా కనుక రేంజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కొలాబ్లో ఇది కొట్టండి, హెల్ప్ రేంజ్ అని కొట్టండి, హెల్ప్ విత్ ఇన్ పారాంథసిస్ రేంజ్ అని కొట్టండి. మీకు రేంజ్ గురించి మొత్తం వచ్చింది, చదువుకోవచ్చు. ఇదే కాదు, మీరు ఏమైనా కొట్టండి, స్టప్లని కొట్టండి, డిక్షనరీ అని కొట్టండి, సెట్ అని కొట్టండి, మీరు ఏది కొట్టినా కానీ దాని గురించి మొత్తం వచ్చేస్తాయి. ఓకే, ఇది చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 9 2 అంటే ఏంటి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టెప్స్ ఆఫ్ 2లో వెళ్ళాలి, 9 దాకా వెళ్ళాలి. సో 1 నుంచి స్టార్ట్ అయింది, స్టెప్స్ ఆఫ్ 2లో వెళ్ళింది, 7 దగ్గర ఆగిపోయింది. ఎందుకని? ఇంకో స్టెప్ వేస్తే 2 స్టెప్, అది 9 అయింది కాబట్టి. ఓకే, 3 వేరియబుల్స్, మీకు 3 ఆర్గ్యుమెంట్స్ రేంజ్ ఉందనుకోండి, 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? స్టార్ట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? స్టాప్. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? స్టెప్. స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 3 స్టెప్స్ వేయాలి, 9 దాకా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? 1 నుంచి స్టార్ట్ అయింది, 3 స్టెప్స్ వేసింది, కానీ ఇంకో స్టెప్ వేయలేదు. ఎందుకంటే అది 10 అయిపోయింది, 9 దాటిపోతుంది. అసలు 9నే మనం టచ్ చేయకూడదు, ఇక్కడ 9నే టచ్ చేయకూడదు. అండ్ 9 దాటితే అసలు టచ్ చేయకూడదు. ఓకే,
సో చూడండి 1 9 3 రాస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 స్టెప్స్లో ఇంక్రీజ్ అవుతుంది అండ్ 7 దగ్గర ఆగిపోతుంది, 9 కూడా టచ్ చేయట్లేదు. మీరు 17 టేబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు. 17 టేబుల్ మొత్తం క్రియేట్ చేయొచ్చు. ఒక టేబుల్ టేబుల్ అంటే తెలుసు కదా, 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, అది టేబుల్ రైట్. మీరు అలాంటి టేబుల్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే 17 టేబుల్ని క్రియేట్ చేయాలంటే మీరు ఏం రాయొచ్చు అంటే స్టార్ట్ విత్ 17. ఓకే, ఇక్కడ రాసాను. స్టార్ట్ 17లో పెట్టండి, 17 నుంచి స్టార్ట్ అయింది. స్టెప్ 17 పెట్టండి, అప్పుడు 17 34 అలా వెళ్ళిద్ది. దానికి మ్యాక్సిమం నెంబర్ 300 ఇవ్వండి. మ్యాక్సిమం అంటే ఎంతనే ఇవ్వచ్చు, మ్యాక్సిమం నెంబర్ మీ ఇష్టం. అది మీరు టేబుల్ ఎంతవరకు రావాలో అది మీ ఇష్టం. నేను ఇక్కడ 300 ఇచ్చా అనుకోండి, అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళి అవుతుంది, 289 దాకా వెళ్ళి అవుతుంది. సో ఇదంతా 17 టేబులే. యూ కెన్ డూ వండర్స్ విత్ రేంజ్. ఓకే, రేంజ్ని మీరు క్రియేటివిటీ యూజ్ చేసి ఎలాగైనా వాడచ్చు. సో మనం రేంజ్ని యూజ్ చేసుకొని లిస్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు, టపుల్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1, 19, 4 అంటే కొన్ని నెంబర్స్ జనరేట్ అవుతున్నాయి. ఈ నెంబర్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి రైట్. రేంజ్ అంటే ఇట్ ఈస్ గివింగ్ యూ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సెట్ కాదు, సీక్వెన్స్. ఇప్పుడు ఆ సీక్వెన్స్ని మనం లిస్ట్లో పెట్టామనుకోండి, లిస్ట్ ఆఫ్ అని రాసి ఆ సీక్వెన్స్ మొత్తం పెడితే మనకి ఒక లిస్ట్ జనరేట్ అయిపోతుంది. 1 5 9 13 1 అని ఒక లిస్ట్ జనరేట్ అయిపోయింది. అలాగే టపుల్ని కూడా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ రేంజ్ని జనరేట్ చేయండి, మీకు కావాల్సిన రేంజ్ని. దాన్ని తీసుకెళ్ళి టపుల్లో పెట్టండి, దాన్ని ప్రింట్ చేస్తే మీకు టపుల్ మొత్తం ప్రింట్ అయ్యిద్ది. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే రేంజ్ ఆఫ్ -5 ఏం జనరేట్ చేసిద్ది అనేది. సో దీని అర్థం ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, -5 దాకా వెళ్ళాలి, కానీ ప్రతిసారి +1 చేసుకుంటూ వెళ్ళాలి. 0కి మీరు +1 చేసుకుంటూ వెళ్తే -5కి ఎప్పుడు రీచ్ అవ్వలేరు. కాబట్టి ఇది ఏమి ప్రింట్ అవ్వదు. ఇలా అయినా రాస్తే ఎర్రర్ రాదు, మీకేమి ప్రింట్ అవ్వదు. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ -5 అని రాస్తే మీకు ఎర్రర్ రాదు, ఏమి ప్రింట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్ట్ ఏమో -5, ఎండ్ ఏమో -9, ఎండ్ ఏమో -5. స్టెప్ ఇవ్వలేదు కదా, డిఫాల్ట్ స్టెప్ ఏంటి 1. అంటే నెంబర్ లైన్లో -5, -6, -7, -8, -9 ఉందనుకోండి రైట్. స్టార్ట్ ఏమో -9 నుంచి అవ్వాలంట, కానీ -5 దాకా వెళ్ళాలంట ఇన్ స్టెప్స్ ఆఫ్ 1. కాబట్టి ఈ -5 అనేది టచ్ అవ్వదు. సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ -9, -8, -7, -6 వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా లిస్ట్లో నెగిటివ్ నెంబర్స్తో కానీ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ కానీ ప్లాన్ చేస్తే నెంబర్ లైన్ రాసేసేయండి, నెంబర్స్ అన్ని రాయండి. ఇంటర్వ్యూలో నెంబర్స్ అన్ని రాసుకోండి, అప్పుడే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు. డైరెక్ట్గా చెప్పమాకండి, ఇలా నెంబర్స్ రాయండి, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఓకే, ఇది చూడండి, స్టార్ట్ ఏమో 0, ఎండ్ అవ్వాల్సింది -5 దగ్గర. అంటే -1, -2, -3, -4, -5. సో స్టార్ట్ ఏమో 0, ఎండ్ ఏమో -5. స్టెప్స్ ఏంటి, -1. అంటే ఎవ్రీ టైం -1, -1, -1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో -1, -2, -3, -4, -5 అలా వెళ్తుంది. ఓకే, సో స్టార్ట్ ఏమో 0. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో -1, 0, -1, -2, -3, -4 దాకే వెళ్తుంది. -5 మాత్రం టచ్ చేయదు. ఓకే, చూడండి, 0 నుంచి -4 దాకా వెళ్ళింది, -5 మాత్రం టచ్ చేయట్లా. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 0 నుంచి -20 దాకా వెళ్ళాలి, స్టెప్ సైజ్ -3. ఓకే,
సో ఎవ్రీ టైం ఏమవుతుంది, డిక్రిమెంటెడ్ బై -3 అవుతుంది. సో మీరు అవుట్పుట్ చూస్తే 0 నుంచి -20 దాకా వెళ్తున్నాం, ఎవ్రీ టైం -3 డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, 18 దగ్గర ఆగిపోతున్నాం. ఎందుకంటే -3 కనుక చేస్తే అది 21 అయిపోయింది, అది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోద్ది. మనం -19 దగ్గర ఆగిపోవాలి, -20 కూడా టచ్ అవ్వకూడదు, -19 దగ్గర ఆగిపోవాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. రేంజ్ ఆఫ్ -15 టు -20 -1 అంట. అంటే -15 దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఆల్రెడీ రాస్తుంది కదా. సో -15 దగ్గర స్టార్ట్ అవ్వాలి, -16 -17 -19 -18 అంటే -19 దగ్గర ఆగిపోయింది, -20కి టచ్ అవుతుంది, -20కి టచ్ అవ్వదు. మీరు ఇది చూడండి, -25 -23 అనుకోండి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలంట, -25 దగ్గర స్టార్ట్ అవ్వాలంట. ఎక్కడ ఎండ్ అవ్వాలంట, -20 దగ్గర ఎండ్ అవ్వాలంట. ఏ స్టెప్స్లో వెళ్ళాలంట, 3 స్టెప్స్లో వెళ్ళాలంట, రైట్. సో ఎలా వెళ్తారు మీ నెంబర్, మీకు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు రాసేసేయండి, నెంబర్ లైన్లో రాసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెంబర్ లైన్లో రాసేసేయండి. ఇది 0 అనుకోండి, ఇది -20 అనుకోండి, ఇది -21, ఇది -22, ఇది -23, ఇది -24, ఇది -25, రైట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంట, -20 నుంచి స్టార్ట్ అవ్వాలంట, -25 నుంచి. ఓకే, ఇటువైపు నుంచి రావాలి. ఓకే, సో -25 నుంచి స్టార్ట్ అవ్వాలి, 3 స్టెప్స్ అంటే -25 ఫస్ట్ ప్రింట్ అయింది, దాని తర్వాత 3 స్టెప్స్ అంటే -22 ప్రింట్ అయింది, దాని తర్వాత 3 స్టెప్స్ అంటే -19కి వెళ్ళిపోతుంది, 20 దాటిపోతుంది, కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. ఓన్లీ -25 అండ్ -22 ప్రింట్ అయింది, ఓన్లీ -25 అండ్ -22 ప్రింట్ అయింది. ఓకే, ఇది చూడండి, -10 నుంచి స్టార్ట్ అవ్వాలంట, -20 దాకా వెళ్ళాలంట, ఇన్ స్టెప్స్ ఆఫ్ -1 వెళ్ళాలంట. -10 నుంచి స్టార్ట్ అవ్వాలంట, -10 నుంచి స్టార్ట్ అవ్వాలంట, -20 దాకా వెళ్ళాలంట, ఇన్ స్టెప్స్ ఆఫ్ -1. సో ఎక్కడ దాకా వెళ్తాం, -10 -11 సో ఆన్ -19 దాకా వెళ్తాం. -10 నుంచి -19 దాకా వెళ్తాం, -20 మాత్రం టచ్ చేయం. ఓకే, అలాగే -30 నుంచి స్టార్ట్ అవ్వాలంట, -20 దాకా వెళ్ళాలంట, స్టెప్స్ ఆఫ్ 1లో వెళ్ళాలంట. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తాం, -30 -29 -28 సో ఆన్ -21 దాకా వెళ్తాం. ఓకే, -20కి రీచ్ అవ్వం. అంటే మీరు చూసుకోండి ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, -30. ఓకే, -30 దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఏ స్టెప్స్లో డిక్రీజ్ అవ్వాలి, +1 చేసుకుంటూ వెళ్ళాలి. సో -29 నెక్స్ట్ +1 -28 +1 -29 ఇలా వెళ్తూ 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 -20కి మాత్రం టచ్ అవ్వకూడదు, దాని ముందే ఆపేయాలి మీరు. ఓకే, ఇది చూడండి, 10 నుంచి స్టార్ట్ అవ్వాలంట, 20 దాకా వెళ్ళాలంట, ఇంక్రిమెంట్స్ స్టెప్ 2లో అవ్వాలంట. అంటే ఏంటి, 10 నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టెప్ 2లో ఇంక్రిమెంట్ అంటే +12 +14 +16 +18. సో 20 ఇంకో స్టెప్ వెళ్ళాలంటే 20కి టచ్ అయింది, కాబట్టి 20కి టచ్ అవ్వకూడదు, కాబట్టి 18 దగ్గర ఆగిపోయాం. 10 నుంచి స్టార్ట్ చేసి 18 దగ్గర ఆగిపోయాం. ఓకే, ఇక్కడ చూడండి, 30 నుంచి స్టార్ట్ అవ్వాలంట, 20 దాకా వెళ్ళాలంట, -2 స్టెప్స్లో వెళ్ళాలంట. అంటే 30 - 2 is 28, -2 is 26, -2 is 24, -2 is 22. ఇంకోసారి -2 వేసారంటే 20 వస్తుంది, దాన్ని టచ్ చేయకూడదు. వీ కెన్ ఓన్లీ గో టిల్ 21, వీ కెన్ నాట్ గో టిల్ 22. సో 21 ఒకవేళ కుదిరితే వెళ్ళాలి, అది కూడా ఇక్కడ కుదరట్లేదు, ఎందుకంటే +2 -2 ఉంది కాబట్టి 21 కూడా రావట్లేదు. ఓకే, సో 30 28 26 24 22. ఓకే, ఇది చూడండి, 30 నుంచి స్టార్ట్ అవ్వాలంట, 20 దాకా వెళ్ళాలంట, -3లో వెళ్ళాలంట. ఓకే, సో 30 నుంచి 20 దాకా -3. సో 30 - 3 is 27, 27 - 3 is 24, 24 - 3 is 21. ఇంక ఇక్కడ నుంచి మీరు కింద దిగలేరు, ఎందుకంటే మీరు -3 చేశారంటే అది 18 అయిపోయింది. మనకి 20 దిగకూడదు, 20 టచ్ చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లూపింగ్ త్రూ లిస్ట్ చూద్దాం. ఒక లిస్ట్లో ఏముంటాయంటే, మీకు లిస్ట్ అంటే ఏంటో తెలియదు అప్పుడే, కానీ నేను లిస్ట్ గురించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే లూప్లో తప్పదు కాబట్టి. సో లిస్ట్ అంటే మీరు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి అందులో ఏం పెట్టినా అది లిస్టే.
ఓకే. సో ఇక్కడ మనకి ఏమున్నాయి అంటే లిస్ట్లో కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ నేమ్స్ ఉన్నాయి. జైస్వాల్, రోహిత్, రాహుల్, విరాట్, పంత్ వీళ్ళందరి నేమ్స్ ఉన్నాయి. ఓకే. సో మీరు వాటన్నిటి మీద ఇటరేట్ చేయొచ్చు. ఎలా ఇటరేట్ చేయొచ్చు అంటే ఫర్ పిఎల్ ఇన్ ప్లేయర్స్ అంటే పిఎల్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్ ప్లేయర్స్ కొడితే ప్రింట్ పిఎల్. సో ఫర్ పిఎల్ ఇన్ ప్లేయర్స్ ప్రింట్ పిఎల్ కొడితే జైస్వాల్ ప్రింట్ అయింది, రోహిత్ ప్రింట్ అయింది, రాహుల్ ప్రింట్ అయింది, విరాట్ ప్రింట్ అయింది, పంత్ ప్రింట్ అయింది. జైస్వాల్, రోహిత్, రాహుల్, విరాట్ అండ్ పంత్ ప్రింట్ అయినాయి. ఓకే. అంటే మీరు ఇటరేట్ చేయొచ్చు లిస్ట్ మీద. సో ఈచ్ ఎలిమెంట్ని తీసుకొని కోడ్ మొత్తం బ్లాక్ మీద రన్ అయింది. సో ఒక్కొక్క ఎలిమెంట్ 1 by 1 ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ లూప్లో ఈ ప్లేయర్ అనేది ప్లేయర్స్ నుంచి 1 by 1 వాల్యూస్ తీసుకుంటుంది. 1 by 1 వాల్యూస్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న వాల్యూస్ అన్నిటి మీద ఒక్కొక్క వాల్యూ తీసుకొని ఈ ఫర్ బ్లాక్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది ఏం చేస్తుంది, ఆ ఫర్ బ్లాక్ జస్ట్ ప్రింట్ చేస్తుంది. ఓకే. మీరు ఇలాగే స్ట్రింగ్ మీద కూడా చేయొచ్చు. అయితే లిస్ట్ మీద చేసినప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటుంది. కానీ మీరు స్ట్రింగ్ మీద ప్లే చేసినప్పుడు ఈ గేమ్ ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ ఈక్వల్ టు ఆర్బిఆర్ సార్ అని ఇచ్చారనుకోండి. ఫర్ సి ఇన్ నేమ్ ఫర్ సి ఇన్ నేమ్ అని పెట్టారనుకోండి, ప్రింట్ సి అని. ఇదేం చేస్తుందంటే క్యారెక్టర్ని 1 by 1 ప్రింట్ చేస్తుంది. రైట్. సో ఫస్ట్ ఆర్ని ప్రింట్ చేస్తుంది, బిని ప్రింట్ చేస్తుంది, ఆర్ని ప్రింట్ చేస్తుంది, ఆర్ ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత స్పేస్ ఉంది, స్పేస్ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత SIR సార్ ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ ఏమైనా అయి ఉండొచ్చు, స్ట్రింగ్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఫర్ లూప్లో ఆ స్ట్రింగ్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటుంది. కానీ మీరు ఒక స్ట్రింగ్ మీద కనుక ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ని డిఫరెంట్గా తీసుకుంటుంది. డిఫరెంట్ ఎలిమెంట్గా తీసుకుంటుంది. నెస్టెడ్ లూప్స్ కూడా రాయొచ్చు. నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్లో ఇంకో లూప్ పెట్టవచ్చు, ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ పెట్టవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 అని పెట్టాం. సో రేంజ్ 2 అంటే ఏమేమి జనరేట్ అవుతాయి, 0, 1 అది అయ్యే జనరేట్ అవుతాయి. అంతే కదా. 0 నుంచి స్టార్ట్ అవుతాం, 2ని టచ్ చేయకూడదంటే 0, 1. లోపల ఫర్ జే ఇన్ రేంజ్ 3 అంటే ఈ రేంజ్ ఏం జనరేట్ చేస్తుంది, 0, 1, 2 జనరేట్ చేస్తుంది. మనం జేని ప్రింట్ చేస్తున్నాం ఎవ్రీ టైం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఐ వాల్యూ 0 అయింది. అప్పుడు లోపలికి వెళ్ళి ఈ ఫర్ లూప్ మొత్తాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం 0 మీద, 1 మీద, 2 మీద. అందుకని 0, 1, 2 ప్రింట్ అయింది. మీరు ఇక్కడ చూస్తే ప్రింట్ జే అని పెట్టారు కాబట్టి 0, 1, 2 ప్రింట్ అయింది. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాం. అంటే దాని అర్థం ఏంటి, ప్రింట్ అయిపోయిన తర్వాత స్పేస్ మాత్రం ఇవ్వు, నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు అని. అందుకని ప్రింట్ అయిపోయిన తర్వాత స్పేస్ మాత్రమే వచ్చింది. రైట్. అలాగే 0, 1, 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వచ్చిందనుకో, మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఫర్ ఐ ఈక్వల్ టు 1కి ఇంకోసారి చేసాం అనుకోండి, 0, 1, 2 మళ్ళీ వస్తాయి. ఓకే. మీకు ఫర్ నెస్టెడ్ లూప్స్ మెయిన్లీ టేబుల్స్ మీద యూస్ఫుల్ అవుతాయి. పైథాన్లో ఏంటంటే మ్యాక్సిమం మనం డేటాతో వర్క్ చేస్తాం, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాతో వర్క్ చేస్తాం. బిగ్ టేబుల్స్ వస్తాయి, టేబుల్స్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అదంతా మనకి పైథాన్ కోర్స్లో చూపిస్తాను నేను. పైథాన్ కోర్స్ ఇది సింపుల్ పైథాన్ కోర్స్ కాదు, మన అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా వెళ్తాము. ఓకే. అప్పుడు ఏమైందంటే మీకు పెద్ద టేబుల్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు టేబుల్స్ ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది చూడాలి. సో టేబుల్స్ 2 టైప్స్ ఉంటాయి. కొన్నిసార్లు రో 0తో స్టార్ట్ అయింది, రో 1తో స్టార్ట్ అయింది. అలాగే కాలమ్ 0తో స్టార్ట్ అయింది, కాలమ్ 1తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, రో ఏమో 0తో స్టార్ట్ అవుతుంది, రో 0, రో 1, రో 2, కాలమ్ 0, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. రైట్. ఇప్పుడు నేను ఈ అన్ని నెంబర్స్ని ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే వీటన్నిటిలోకి వెళ్దాం అనుకుంటున్నా. అంటే ఈ సెల్లో ఏముంది, ఫస్ట్
ఫస్ట్ ఈ ఆర్డర్లో వెళ్దాం అనుకున్నా, ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, దాని తర్వాత దీన్ని 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 ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, దాని తర్వాత దీన్ని 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 ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇలాంటప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ రాయాలి, నెస్టెడ్ ఫర్ రాయాలి. ఆ నెస్టెడ్ ఫర్ ఎలా రాయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ అని రాయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రోస్ అని రాస్తే మీకు ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, మీకు ఇక్కడ 3 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి. ఓకే, నేను కనుక రేంజ్లో 3 రాసాను అనుకోండి, రేంజ్లో 3 రాసాను అనుకోండి, ఏమేమి జనరేట్ అవుతాయి? 0 జనరేట్ అయింది, 1 జనరేట్ అయింది, 2 జనరేట్ అయింది, అంతేగా. ఇప్పుడు చూడండి ఇక్కడ రోస్ ఏమి ఉన్నాయో, 0 row ఉంది, 1 row ఉంది, 2 row ఉంది. అందుకని చెప్పి రేంజ్ 3 రాయటం కరెక్ట్ రోస్కి. మరి కాలమ్స్కి ఏం రాయొచ్చు? రేంజ్ 4 రాయొచ్చు. రేంజ్ 4 రాసా అనుకోండి, 0 జనరేట్ అయింది, 1 జనరేట్ అయింది, 2 జనరేట్ అయింది, 3 జనరేట్ అయింది. అది కాలమ్స్కి. సో రోస్కేమో రేంజ్ 3, రేంజ్ 4 అంటేనేమో కాలమ్స్కి ఇలా. కాబట్టి మీ కోడ్ కనుక చూస్తే మనకి ఎన్ని రోస్ ఉన్నాయో ఆ నెంబర్ వేస్తే సరిపోయింది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ వేస్తే సరిపోయింది. రెండింటిని ఫర్ లూప్లో పెట్టామంటే ఇప్పుడు ఏమవుతుందంటే రోస్లో 0, 1, 2 వచ్చింది, కాలమ్స్లో 0, 1, 2, 3 వచ్చింది. ఫస్ట్ i = 0కి ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది, అంటే 0, 0, 0, 1, 0, 2, 0, 3. అందుకని 0, 0, 0, 1, 0, 2, 0, 3. దాని తర్వాత i = 1కి ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది, అంటే 1, 0, 1, 1, 1, 2, 1, 3, రైట్. ఆ తర్వాత i = 2కి ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది, అంటే 1, 2, 3, 4, 2, 0, 2, 1, 2, 2, 2, 3. ఇప్పుడు అప్పుడప్పుడు ఏమైందంటే మనకి రోసు కాలమ్స్ 0తో స్టార్ట్ అవ్వు, 1తో స్టార్ట్ అవుతాయి. రోసు కాలమ్స్ 1తో స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఓన్లీ రేంజ్లో ఒక నెంబర్ పెట్టారంటే దాని స్టార్టింగ్ వాల్యూ బై డిఫాల్ట్ 0 అయిపోయింది. ఒక నెంబర్తో కుదరదు, రైట్. ఒక నెంబర్తో కుదరదు, ఇక్కడ 2 నెంబర్స్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, స్టార్టింగ్ ఏంటో కూడా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows ఉన్నాయి, 1, 2, 3 కదా. ఇప్పుడు నేను ఇలా రాసేది అనుకోండి, రేంజ్లో స్టార్టింగ్ ఈజ్ 1, ఎండింగ్ ఈజ్ 3 అని పెట్టా అనుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇది 1 నుంచి స్టార్ట్ అయింది, 3కి టచ్ అవ్వదు, 1 and 2 జనరేట్ అవుతాయి. కాబట్టి మీరు రేంజ్లో ఏం పెట్టాలంటే రేంజ్లో స్టార్టింగ్ విత్ 1 పెట్టాలి, కానీ ఎండింగ్ విత్ 3 + 1 పెట్టాలి. అప్పుడే రేంజ్ జనరేట్ అయింది, 1, 2, 3 జనరేట్ అయింది, 3 rows జనరేట్ అవుతాయి, రైట్. అందుకని చెప్పి చూడండి, ఇక్కడ రేంజ్లో స్టార్టింగ్ విత్ 1 పెట్టాను, రోస్ +1 పెట్టాను, స్టార్టింగ్ విత్ 1 పెట్టాను, కాలమ్స్ +1 పెట్టాను, కాలమ్స్ +1 పెట్టాను, రైట్. నౌ ఫర్ ఐ కనుక ఈ వాల్యూస్ తీసుకుంటే అంటే ఏమేమి ఉంది ఇక్కడ 1, 2, 3 అంతేగా. ఇక్కడ 1, 2, 3 తీసుకుంటుంది. ఈ జే వచ్చేసి ఐ థింక్ 1, 2, 3, 4 తీసుకుంటుంది, 1, 2, 3, 4 తీసుకుంటుంది, రైట్. ఇప్పుడు మనం ఈ ఎఫ్ స్ట్రింగ్లో ఈ రోస్ కాలమ్స్ పెడితే 1, 1, 1, 2, 1, 3, 1, 4 అంటే ఫస్ట్ i 1 వాల్యూ తీసుకుంటుంది, లోపలికి వెళ్తాము, అప్పుడు j మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యింది, అంటే 1, 2, 3, 4 ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకని i1 j 1, 2, 3, 4. దాని తర్వాత i2 తీసుకుంటుంది, j 1, 2, 3, 4 తీసుకుంటుంది. దాని తర్వాత i3 తీసుకుంటుంది, j 1, 2, 3, 4 తీసుకుంటుంది. సో ఇలాగ నెస్టెడ్ ఫర్ లూప్ కూడా ఇంపార్టెంట్ మనకి. మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం ఇది నెస్టెడ్ లూప్స్. అల్గోరిథమ్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా డెప్త్లో వెళ్తాం. నెస్టెడ్ లూప్స్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఓకే, ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లేనిది అండ్ పైథాన్లో ఉన్నది ఏంటంటే ఎల్స్ పెట్టుకోవచ్చు ఫర్కి. మామూలుగా మనం ఇఫ్కి ఎల్స్ పెడతాము, కానీ ఇక్కడ ఫర్కి కూడా ఎల్స్ పెట్టవచ్చు. ఓకే, మీరు కనుక ఇది చూస్తే ప్లేయర్స్ అనేది ప్లేయర్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఓకే, మనం ఆ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్ అందరి మీద ఐట్రేట్ చేసాము, వాళ్ళందరినీ ప్రింట్ చేసాము, కాబట్టి అందరూ ప్రింట్ అయిపోయారు.
దాని తర్వాత ఎల్స్ పెట్టాము, ఎల్స్లో ఒక స్టేట్మెంట్ పెట్టాము, ఆ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది. ఫర్కి ఎల్స్కి సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్ పెట్టాము, అది కూడా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు కనుక మీరు చూస్తే మనకి ఫర్ లూప్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిద్దో అప్పుడు ఎల్స్ ప్రింట్ అయింది. ఎల్స్లో కూడా వెళ్తాం. ఒకవేళ ఫర్ని కనుక బ్రేక్ చేసామనుకోండి, అంటే ఫర్ని మొత్తం అవనివ్వలేదు, మధ్యలో కనుక బ్రేక్ చేస్తే, అంటే ఫర్ మొత్తం అవ్వకుండా మధ్యలో బ్రేక్ చేస్తే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ పెడతాం. ఎప్పుడైనా మనం బ్రేక్ స్టేట్మెంట్ పెట్టినప్పుడు ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే మామూలుగా ఫర్ రాస్తాము, సేమ్ ఇండెంటేషన్లో ఎల్స్ రాస్తాము. ఫర్లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఒకవేళ ఈ ఫర్ లూప్ కనుక నీట్గా ఎగ్జిక్యూట్ అయింది, బ్రేక్ లేకుండా ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, మనకి ఎల్స్లోకి వెళ్తాము. ఒకవేళ బ్రేక్ పడిందంటే ఎల్స్లోకి వెళ్ళాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ప్లేయర్స్ ఈక్వల్ టు జైస్వాల్, రోహిత్, రాహుల్, విరాట్, పంత్, 4 ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, ఈ 4 ప్లేయర్స్లో రాహుల్ని ప్రాసెస్ చేసేటప్పుడు, అంటే ఇక్కడ బ్రేక్ పెట్టాను. ఇఫ్ ప్లేయర్ ఈక్వల్ టు రాహుల్, ఐఎమ్ పుట్టింగ్ ఏ బ్రేక్ దేర్, బ్రేక్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండా 2 times మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. జైస్వాల్, రోహిత్కి మాత్రం ఎగ్జిక్యూట్ అయింది, రాహుల్కి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బ్రేక్ అయిపోయాం. ఎప్పుడైతే ఈ బ్రేక్ పడిందో ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ కనుక పెడితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ప్రతిసారి అలా కాదు, బ్రేక్ టచ్ అయితేనే. కొన్నిసార్లు ఏమైందంటే మన కోడ్లో బ్రేక్ ఉంటుంది కానీ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. అది ఎప్పుడు బ్రేక్ టచ్ అవ్వకపోతే అంటే ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ప్లేయర్స్ జైస్వాల్, రోహిత్, రాహుల్, విరాట్, పంత్ ఉన్నారు. ఫర్ లూప్లో బ్రేక్ ఉంది కానీ అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇఫ్ ప్లేయర్ ఈక్వల్ టు రింకు బ్రేక్ అవుతుంది. ఇఫ్ ప్లేయర్ ఈక్వల్ టు రింకు అది బ్రేక్ అవుతుంది, రైట్. కానీ అది రింకు లేడు కదా, అంటే ఇది ఎప్పుడు టచ్ అవ్వట్లేదు కదా. బ్రేక్ ఉన్నా కూడా అది టచ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఎల్స్, బ్రేక్ ఉన్నా కూడా అది టచ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకని, ఫర్ లూప్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఎల్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎంటీ లిస్ట్ కానీ, ఎంటీ స్ట్రింగ్ కానీ, ఎంటీ డిక్షనరీ కానీ దాని మీద కూడా ఇటరేట్ చేయొచ్చు. అదేం ఎర్రర్ కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు ఏమైందంటే లిస్ట్ ఎంటీ అయినప్పుడు మీకు ఇటరేట్ అయినట్టే కనిపించింది, ఎర్రర్ ఏమి రాదు. ఇదేం రాంగ్ కాదు. అంటే ఒక ఎంటీ లిస్ట్ పెట్టుకొని దాని మీద ఇటరేట్ చేయడం రాంగ్ ఏం కాదు. ప్రింట్ అయి పెట్టుకోవచ్చు, రాంగ్ ఏం కాదు, అది రాంగ్ ఏం కాదు. అలాగే ఎంటీ స్ట్రింగ్ మీద కూడా మీరు ఇటరేట్ చేయొచ్చు, అది రాంగ్ ఏం కాదు. కాకపోతే ఏమి రాదు అవుట్పుట్, మీరు ప్రింట్ అయి పెట్టినప్పుడు ఏం ప్రింట్ అవ్వదు. సో కానీ సింటాక్స్ ఎర్రర్ కూడా రాదు, ఇట్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక లూప్ వేరియబుల్ని కనుక యూజ్ చేసినప్పుడు లూప్ వేరియబుల్ని దాన్ని వేరే రకంగా యూజ్ చేయొద్దు. లూప్ వేరియబుల్ పర్పస్ లూపింగ్ మాత్రమే. మీరు దాన్ని ప్రోగ్రాంలో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో మళ్ళీ యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఇలా రాశారనుకోండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే, రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి, 0, 1, 2, 3, 4 వస్తాయి. అంటే ఐ వాల్యూ ఫస్ట్ 0 తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది, 3 తీసుకుంటుంది. మీరు మధ్యలో ఏం చేస్తున్నారు, ఐని 100 చేస్తున్నారు. ఫస్ట్ ఏమో 0 ప్రింట్ అవుతుంది, ఐ ఏమో 100 అయింది, మళ్ళీ 100 ప్రింట్ అయింది. మళ్ళీ అది లూప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ 1 అవుతుంది. అని ఇది చాలా కన్ఫ్యూజింగ్. ఇది ఇలా రాయకూడదు. మీరు ఎప్పుడు ఒక లూప్ వేరియబుల్ తీసుకున్నప్పుడు దాన్ని లూప్ వేరియబుల్గానే ఉంచాలి. ఇలా రాస్తే ఎర్రర్స్ ఏమి రావు, కానీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంటే చూడండి, 0 వస్తుంది వాల్యూ, తర్వాత 100 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 100 వస్తుంది. పైథాన్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్లీ
2 ఐల్ని తీసుకుంటుంది. అంటే దీన్ని యాక్చువల్గా 2 ఐస్గా ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఒక ఐ వచ్చేసి దాని వాల్యూ 100 ఆల్వేస్, ఇంకొక ఐ వచ్చేసి లూప్ వేరియబుల్ విచ్ ఈస్ చేంజింగ్ అకార్డింగ్ టు ది లూప్స్. దీన్ని వాడకండి అసలు. మీరు ఎప్పుడు లూప్ వేరియబుల్ని వాడినప్పుడు అది లూప్ వేరియబుల్ మాత్రమే, ఇంకా వేరే పర్పస్కి వాడొద్దు. ఓకే, దాని వాల్యూని ఫర్లోనే చేంజ్ చేయండి, ఇంకెక్కడ చేంజ్ చేయొద్దు అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, అలాంటి ఎగ్జాంపుల్స్ నాకైతే తెలీదు, కానీ అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మీరు చేంజ్ చేయొద్దు. ఓకే గైస్, మేము చాలా కష్టపడి ఈ కోర్స్ చేస్తున్నాం, అది కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, దానివల్ల రీచ్ పెరిగిద్ది. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇంత ఎఫర్ట్ మేము ఫ్రీ కోర్స్లో పెడుతున్నాం. సో మాకు కొంచెం అప్రిసియేషన్ వస్తే బాగుంటుంది కదా. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్. ప్లీజ్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++.